హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం పిండి వంటలు చేశారో చెప్పండి. మన బ్లాగ్ కూడా 2 డేస్లో అయితే పెట్టేస్తాను. మధ్యలో ఒక రోజు గ్యాప్ రావడం వల్ల 2 డేస్ అయితే అవతలకి వెళ్ళింది. ఈ రోజు నేను వెయిట్ చూసుకుని నాకే చాలా ఏడుపు వచ్చింది. చాలా రోజుల నుండి డైట్ వీడియో అడుగుతున్నారు కదా, సో ఈ రోజు కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసేద్దాము, తీసేద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాను. మరి ఈ రోజు అంతా ఏం చేశానో మీరే చూడాలి. ఫస్ట్ చూస్తే ఏంటో వెయిట్ తప్పుగా చూపిస్తుంది, అందుకని చెప్పి మళ్ళీ చెక్ చేసుకుని వెయిట్ అయితే చూసుకున్నాము. ఇంతే, ఎప్పుడు చూడు ఊర్లో వెళ్తే చాలు ఏంటో బర్రు ఉన్నట్టు ఊరిపోతాను. వచ్చిన తర్వాత తగ్గడానికి మాత్రం అస్సలు అవ్వట్లేదు. పైగా డెడికేషన్ అస్సలు ఉండట్లేదు. కంటిన్యూస్గా కూర్చోవడం, వాకింగ్ చేయలేకపోవడం. మా ఆయన వర్కింగ్ లేట్ నైట్స్ అవ్వడం వల్ల లేట్ నైట్లో కూడా తినేసేయడము, నిద్ర తొందరగా పోకపోవడం వల్ల 66 ఉన్నాను. నా డెలివరీ టైంలో, అంటే నేను డెలివరీ అయ్యే టైంలో కూడా 61 కేజెస్ ఉన్నాను. డెలివరీ అయిన తర్వాత 54 ఉన్నాను. అసలు నాకు ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఇంత లావు అయిపోతాను అనుకోలేదు. మా కిచెన్ చూడండి ఎంత చండాలంగా ఉందో అసలు. నాకైతే అసలు చూడడానికి ఒక రకంగా ఉంది. అయితే నిన్న ఒక కామెంట్ వచ్చింది, ఊర్వి సిస్టర్ రెస్ట్, దివ్య ఇస్ ద బెస్ట్, దివ్యక్క ఇస్ ద బెస్ట్ అంట. రేపు వీడియోలో చెప్పక్క అంది. నాకైతే భలే అనిపించింది. ఎలారా కనిపెట్టారు అసలు, భలే భలే అన్నారు. థ్యాంక్స్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న వీడియోలో చాలా మంది బ్లాగ్ బాగుందని, శోభా అంటే ఇంకా అందరూ చపాతి పిండి ఎలా కలుపుకోవాలని, ఇంకా నైస్ అని, అవి మాటలంటే మాకు ఇష్టమని, తిరుమల సేవకు వస్తున్నామని, అలా రకరకాల కామెంట్స్ అయితే చేశారు. సో ఇప్పటి వరకు కామెంట్స్ని అయితే నేను చూశాను. ఇంకా ఏదైనా కామెంట్ చేస్తే నేను వాళ్ళకి చెప్పకపోతే ఫీల్ మాత్రం అవ్వద్దు. నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు అందరూ ఒకటి, నాకు అందరన్నా ఇష్టమే. మీరు నన్ను ఎలా ఇష్టపడతారో నేను కూడా మీ అందరినీ అంతే ఇష్టపడతాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి బీట్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఉప్మాని చేసేసాను. ఇంకా బయట నుంచి 2 డేస్ కంటిన్యూస్గా తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోలేదు, మా ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు బ్లాగ్ కూడా పెద్దగా షూట్ చేయలేదు. ఏదో చేస్తున్నాను, ఏం చేస్తున్నానో అర్థం కాదు. అదే వేస్తావా? ఇదిగో కూర్చో, ఇస్తా. ఇక్కడ ఏంటంటే బట్టల మిషన్ కూడా లేదు కదా, వాషింగ్ మిషన్ కూడా లేదు కదా. బట్టలు కూడా వాష్ చేసుకోవాలి, ఆరేసుకోవాలి, తీసుకొచ్చుకోవాలి. అలా సరిపోతుంది. అసలు పని ఎలా అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు 4:45 అవుతుంది. అవి ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పడుకొని. సో ఇల్లు ఈరోజు కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు చేయలేకపోయాను. అవి జలుబుతోటి గంటన్నర భుజం మీదే ఉండడం, దాని తర్వాత పనులు తినేయడానికే 2 పైన అయిపోయింది. మళ్ళీ అవిని పడుకోబెట్టి ఇంకా ఫోన్లో కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ సరిపోయినాయి. ఒకసారి నా ఇల్లు చూడండి. సో ఇది పరిస్థితి, ఇంటి పరిస్థితి. కిచెన్ అయితే చండాలంగా ఉంది. నాకే చూడబుద్ధి కావట్లేదు కానీ తప్పట్లేదు. మ్యాక్సిమం నేను రేపు ఖచ్చితంగా సర్దేస్తాను. వీకెండ్స్లో మా వారు ఉన్నప్పుడు సర్దితే తీసుకుంటారు. సో ఆయన రాకముందే సర్దాలి. అసలు ఇల్లు అయితే ఎంత చండాలంగా ఉందో. ఇంత చండాలంగా ఉంటే అసలు ఏం పని చేయబుద్ధి కాదు. ఇప్పుడు ఏ సౌండ్ చేసినా అవి నిద్రలేస్తాడు. అవి నిద్రలేచాడంటే మళ్ళీ పని చేసుకోవడానికి అవ్వదు. అందుకు కూడా చేయట్లేదు. నా వ్లాగ్లో చాలామంది ప్రమోషన్స్ చేయక్క యూజ్ అయిన వాళ్ళు తీసుకుంటారు కదా అని అయితే కామెంట్ చేశారు. నిజంగా చెప్తున్నా, చాలా 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 థ్యాంక్స్. మీరు నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంత అర్థం చేసుకున్నందుకు. సో నాకు కూడా అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉండాలి కదా, కానీ మ్యాక్సిమం నేను యూట్యూబ్లో తగ్గించేసాను. యూట్యూబ్లో చూడరు. ఇన్స్టాగ్రామ్ అయితే బాగుంది, నాకు హెల్తీగా ఉంది. సో దానిలో అయితే నేను ఇలాంటి ఏం పెట్టినా చూస్తారు. యూట్యూబ్లో చూడరు, ఎందుకో తెలీదు. ఎంత కష్టపడి వీడియోస్ షూట్ చేసినా సరే యూట్యూబ్లో అస్సలు చూడరు. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తాయి అసలు. కానీ ఇంకా నాకు ఇంకా ఎర్నింగ్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ నుంచి, అది కూడా ఒక 2-3 మంత్స్. జనవరిలో కూడా అంత లేవు, జనవరిలో ఉన్నాయా, ఒక 3 మంత్స్ నుంచే ప్రమోషన్స్ ఉన్నాయి నాకు. అంతకుముందు 1.5 year అంతా నేను కష్టపడ్డా. ఒక 2 శాలరీస్ ఏమో వచ్చినాయి యూట్యూబ్ నుంచి. ఇప్పుడు 2-3 నెలలకు వచ్చిందో తెలియదు. ఈ నెల రావాలి, వస్తుందో రావట్లేదో తెలీదు. మెయిల్ రాలేదు, బ్యాంకుకి కాల్ చేస్తే మెయిల్ రాలేదన్నారు. అది ఎప్పుడు వచ్చిద్దో తెలీదు. ఎప్పుడు వచ్చిద్దో, ఎంత ట్యాక్స్ కట్టేద్దో, ఎప్పుడు డాలర్స్ అవుతాయి అని చూసుకోవడమే సరిపోయిద్ది. సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది బాధలు ఏంటి అని చెప్పి. ఎందుకు బాధకు అమ్మ కూర్చొని తినచ్చు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో మనకంటూ మనము ఏదో ఒకటి చేస్తే దాని నుంచి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, నేను కూడా ఏదో ఒకటి చేస్తున్నానని చెప్పి. అలానే ఖాళీగా ఉండేవాళ్ళు వేస్ట్, లేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరారని కాదు. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈరోజు ఇలా ఉన్నామంటే రేపు ఇలాగే ఉంటామని కాదు కదా. ఇలాగే నేను అనుకునేదాన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చానంటే ఖచ్చితంగా నేను ఎంత కష్టపడ్డానో అలానే మీరు కూడా నన్ను అంతే బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే రాగలిగాను.
మీ అందరికీ మళ్ళీ 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 చాలా 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 థ్యాంక్స్. అవి పడుకొని ఇవాళ 6:30 దాకా పడుకొని లేచాడు. లేచినాక ఇంకా టీవీ పెట్టమంటే పెట్టాను. జశ్వంత్ వాళ్ళు ఊరెళ్ళారు. వాళ్ళు ఊరెళ్ళిపోతే మాకేంటో చాలా బోరింగ్‌గా అనిపిస్తది. పక్కన మనుషులుంటే ఏంటంటే వాళ్ళు పలికినా పలకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మనకి ధైర్యంగా ఉండిద్ది. అంటే పలకరని కాదు, వాళ్ళు బానే పలుకుతారు, బానే ఉంటారు. జనరల్‌గా చెప్తున్నాను. సో, మనుషులు లేరంటే ఏంటో చిన్న సౌండ్ కూడా ఏంటో భయంగా అనిపించిద్ది కదా! కోడిగుడ్లయితే తీసుకొచ్చి చాలా డేస్ అయిపోయిందిలే అని చెప్పేసి ఇంకా ఆకలి అంటే ఆమ్లెట్ ఏసాను. కొంచెం తిన్నాడు. దాని తర్వాత అన్నం కూడా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇంక ఈ బెడ్‌షీట్ మాకు డ్రై షీట్ అయితే వచ్చింది కదా! నిన్నది వాటర్ టెస్ట్ చేసి ఇంక ఆరిపోయింది ఇప్పుడు. ఇంకిప్పుడు ఇదైతే ఎయ్యాలి. బాబోయ్! డ్రై షీట్స్ ఏనా ఇట్లా లాగే బెడ్‌షీట్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. చాలా కష్టమైపోయిద్ది అసలు వేయడం బాబోయ్! ఒక పక్కన ఏస్తుంటే ఒక పక్కన వచ్చేసిద్ది. ఒక పక్కన ఏస్తుంటే ఒక పక్కన వచ్చేసిద్ది. దానికి తోడు పిల్లలు. ఈ పిల్లోడేమో అటెగరా, అటెగరా సరిపోతుందన్నమాట. సో, ఈ మధ్య నేను వ్లాగ్స్ కూడా కంటిన్యూయస్‌గా తీయలేకపోతున్నాను. ఎవరితో ఎక్కువ ఫోన్ కూడా మాట్లాడలేకపోతున్నాను. చాలా పనులు, వీడియోస్ అప్‌లోడింగ్ ఇంకా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం వల్ల నాకే ఒక్కొక్కసారి ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే బావుండనిపిస్తది. ఇంకొకటేంటంటే నాకేమనిపిస్తుందంటే ఈ మధ్య ఒక ఫోనేమో కాల్స్ మాట్లాడుకోవడానికి, ఒక ఫోనేమో షూటింగ్ చేసుకోవడానికి అన్నట్టు అనిపిస్తుంది. చూడాలింకా ఏం చేస్తానో. నాకైతే అదే అనిపిస్తుంది. ఎవరితో కాల్స్ మాట్లాడాలన్నా వీడియోస్ తీసుకోవాలి, అప్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడకుండా ఉంటున్నాను. అలా ఎంత బిజీగా ఉన్నా సరే మనోళ్ళ కోసం మనం కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇదొకటి ఆలోచిస్తున్నా నిదానంగా. ఇప్పుడే కాదులే, అంత సీన్ లేదు మనకి. సో, మొత్తానికి కష్టాలు పడైతే బెడ్‌షీట్ అయితే ఫిట్ చేసేసాను. అమ్మ! ఎంత కష్టమైపోయిందో. కానీ ఇప్పుడేంటంటే కొంచెం ప్రశాంతము. లేదంటే ఎక్కడ యూరిన్ పాస్ చేస్తాడో, ఎక్కడ బెడ్ తడిసిపోయిద్దో, ఇది తడిసిపోతే బయటికి లాక్కెళ్ళలేము, తేలేము. బాబోయ్! బండ బరువు. అంతకుముందంటే పరుగులు, తడిచినా పర్లేదు, ఎండకేసేసేవాళ్ళం, ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా! చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవాలి. కాస్ట్‌లీ వస్తువులంటేనే కొంచెం భయమేసిద్ది. పైగా పిల్లలతో అంటే ఇంకా కష్టం. ఎట్టకేలకు ముప్పు తిప్పలు పడి బెడ్ అయితే సెట్ చేసేసాను. అండ్ పిల్లోస్ కూడా వేసేసుకున్నాను. పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి. మామూలుగా డ్రై షీట్స్‌కి పిల్లో కవర్స్ రావు కదా! అందుకే ఇంక ఇదే బెడ్‌షీట్ ఏమో అనుకోని ఇట్లా ఉంచా. ఇంకా అవికి పడుకోగానే కొత్త బెడ్స్ ఏమన్నా ఏసినా, బెడ్‌షీట్‌లేసినా అవి దాని మీద పడుకొని అటు ఇటు దొర్లుతాడు. ఇప్పుడు కొత్తగా ఆటలనమాట. ఇది చూడండి. ఎట్లా చేస్తున్నాడో. వీడియో తీస్తున్నానని ఇంకొంచెం చేస్తాడు. కానీ డాన్స్ ఏయాలంటేనే ఏంటో సిగ్గుపడతాడు. అవి మాత్రము చాలా సన్నగా అయిపోతున్నాడు. అసలు ఫుడ్ తినట్లేదు. బక్క చిక్కిపోతున్నాడు. ఏం చేయాలో ఏంటో ఈ పిల్లలకి. కొంచెం గాలి పంపుతో గాలి కొట్టాల్సిందే. ఇంక చేసేదేం లేదు. ఎందుకంటే వాళ్ళు తినేది తక్కువ, ఆడేది ఎక్కువ కాబట్టి. సో, అదన్నమాట. ఈ రోజంతా కొంచెం వ్లాగ్స్ అయితే ఇట్లా షూట్ చేశాను. ఇంకా బట్టలైతే ఆరేసుకోవడం, అంట్లు తోముకోవడం పని చాలా ఉంటుంది. మెయిన్ వచ్చేసి కిచెన్. కిచెన్ నాకు నీట్‌గా సెట్ అయ్యి ఎక్కడెక్కడ సెట్ అయితే నేను డైట్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ 1, వీక్‌లోనే స్టార్ట్ చేస్తాను. 2, నేను మాటిస్తున్నాను. రైట్ హ్యాండ్‌తో. హ్మ్. 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 4, 5. హ్మ్. 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 అవి కబుర్లు చూసారుగా ఎలా ఉందో. ఈ మధ్య ఆయన ఏమన్నా అడుగుతాడు అంటే చికెను, కెచప్ అడుగుతాడు. కానీ తింటాడా అంటే తినడు. నేనే తినాలి. ఇంక వాళ్ళ నాన్న ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. అండ్ జామకాయలు, ఆరెంజెస్ కూడా తీసుకొనొచ్చారు. ఈరోజు ఏమైందంటే జశ్వంత్ వాళ్ళ ఫ్రిడ్జ్‌లో నేను ఒక పుచ్చకాయ పెట్టానన్నమాట. అది మర్చిపోయాను, వాళ్ళు ఎళ్ళాక గుర్తొచ్చింది. ఇక నాకు రోజంతా ఫ్రూట్స్ అమ్మో తినకపోయేసరికి నాయనో పిచ్చెక్కినట్టు అయిపోయింది. వచ్చారయ్యా వయ్యారి. ఇప్పుడు దాకా లేదు. ఎగురెగురు దూకుతున్నాడు. అది వేసుకున్నాడంట. వేసుకున్నావా తల్లి? గోతాగు ముద్దంత తీయను. మొత్తం తీ ఉందంట దేవుడా. గోతాగువా? ఇహ అట్లా ఉంటదనమాట నాన్న కొడుకుల వ్యవహారం. ఇంక ఏసీ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు గదా! నైట్‌లో గాలి చాలినట్టు అనిపిస్తుంది. ఇంక ఏసీ ఏయమని నేనే అడిగాను. సో, మీకు కరెంట్ బిల్ ఎంతొస్తదో చెప్పండి. రోజు ఏసీ యేసుకుంటున్నారా? ఏసీ యేసుకుంటే ఎంతొస్తది? ఏసీ యేసుకోకపోతే ఎంత కరెంట్ బిల్ ఒస్తదో చెప్పండి. మాకైతే చాలా తక్కువే వస్తది. ఇక ఈ 2 మంత్స్ ఏసీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం అంటే ఒక 1000 అంతే. మాకు హైయెస్ట్ అంటే అంతకంటే ఎక్కువైతే రాదసలు. ఎందుకంటే నేనసలు మార్నింగ్ అంతా అస్సలు ఏసీ ఎయ్యను. ఎందుకంటే పిల్లలనేవాళ్ళు అన్ని కండిషన్స్‌కి సెట్ అయి ఉండాలని నేననుకుంటాను. ఎక్కువగా మనం ఏసీలోనే ఉన్నా సరే స్కిన్ ఎలర్జీస్
లంగ్స్కి సంబంధించిన ఇష్యూస్ అయితే వస్తాయి. నేను ఇప్పుడు కాదు, అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా సరే మార్నింగ్ టైంలో అయినా మధ్యాహ్నం నార్మల్ ఫ్యాన్ వేస్తాను అంతే తప్పించి ఏసీ ఉంది కదా అని ఎక్కువ వాడను. అలా అనిపిస్తున్నారని అనుకోవద్దు. మన హెల్త్ మనకు ముఖ్యం కాబట్టి నైట్ మాత్రం ఖచ్చితంగా వేయిస్తాను. అది కూడా ఈ రోజు నుండే స్టార్ట్ చేశాను మార్చ్ ఎండింగ్ టైంలో. ఇంతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఈ పెద్ద మనిషి చేసే అల్లరి బాగుందా? బై బై.